దశాబ్దాల విశాఖ రైల్వే జోన్ కల సాకారం కావడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. జోన్ రాకతో రాష్ట్ర రవాణా రంగం అభివృద్ది పరుగులు పెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద ప్రభుత్వ విప్ బెందాళం అశోక్తో కలిసి రామ్మోహన్ నాయుడు కేక్ కట్ చేశారు. వెల్కమ్ సౌత్ కోస్టల్ రైల్వే అంటూ ఏర్పాటు చేసిన బోర్డు వద్ద టెంకాయ కొట్టి పూజలు చేశారు. తీద్దాం వెయిట్ చూడరా సార్ ఒకసారి పెట్టండి. ఓకే సార్ కొంచెం వెనక్కి ఆ రోజుల్లో రైల్వే జోన్ సాధన కోసం ఈ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లోనే రాత్రిపూట కూడా దీక్ష చేసి మరీ సాధించాలని ఆ రోజు ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. ఒక కేంద్ర మంత్రిగా నేనున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించుకోవడం అనేది నాకెంతో గర్వంగా ఉంది, ఆనందంగా ఉందని కూడా మీ అందరితో పాటు పంచుకుంటున్నాను. అయితే రైల్వే జోన్ సాధించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మన ప్రజల్లో ఒక ఆందోళన ఉండింది. ఇది అంతా కూడా పలాస వరకు ఖుర్దా రోడ్ లో ఉన్న ఈ స్టేషన్స్ అన్ని కూడా ఈ ఖుర్దా రోడ్ స్టేషన్లన్నీ కూడా అట్టే ఉండిపోతే జోన్ పలాస వరకే పరిమితం అయిపోతే మేము మళ్ళీ అధోగతిలోనే ఉండిపోతామనంటే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురం వరకు ఈ కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోనే ఉండాలనంటే మొన్న ఏప్రిల్ 2వ తేదీన ఒక కొత్త సర్క్యులర్ ఆర్డర్ కూడా రిలీజ్ చేసి ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అక్కడ గతంలో పలాసలో ఒక సమస్య ఉన్నా లేకపోతే ఇక్కడ ఇచ్చాపురంలో సమస్య ఉన్నా ఈ దారి పొడవునా ఉన్నటువంటి స్టేషన్ లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మనం అందరం కూడా భువనేశ్వర్ వరకు వెళ్లేవాళ్ళం. భువనేశ్వర్ వెళ్లి అక్కడ అధికారుల దగ్గర కూర్చొని అక్కడ డిఆర్ఎం దగ్గర కూర్చొని అక్కడ జిఎం దగ్గర కూర్చొని వాళ్ళందరూ కూడా అనేక ప్రాధాన్యతలు వాళ్ళందరికీ కూడా ఉంటే మా ప్రాంతానికి కూడా న్యాయం చేయండి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో నాయకులకి నేను తీసుకెళ్లాను, ఎమ్మెల్యే గారికి తీసుకెళ్లాను. నేను కూడా రైల్వే మీటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేసేవాడిని. ఇప్పుడు అలాంటి సమస్య ఏది కూడా లేకుండా ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే దర్జాగా మన రాష్ట్రంలో మన డిఆర్ఎం మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను.